నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో చీలికల ప్రస్థానం మొదలైందంటూ కూడా అనేక రకాల వార్తలు ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొన్న మధ్య కవిత తన తండ్రి కేసీఆర్కి రాసినటువంటి ఒక లెటర్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించినటువంటి వార్త, అదంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. సో ముఖ్యంగా మరి నిజంగానే కవిత తండ్రిని అన్నని విభేదించి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుందా అంటే బీజేపీ నుంచి రఘునందన్ రావు, అదేవిధంగా కాంగ్రెస్లో చాలామంది కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంది అని కొంతమంది మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెట్టి మరో షర్మిల కాకుండా తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొంత రకాలుగా కొన్ని మన ఇష్యూస్ అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీలో అన్నకి చెల్లికి తండ్రికి మధ్య పొసగట్లేదా, సందట్లో సడేమి అంటూ మరి ఏదైతే హరీష్ రావు ఉండడం, మరి హరీష్ రావు పైన పెట్టు అనేది రకరకాలైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా రాజకీయ సీనియర్ నాయకులు గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అప్డేట్స్ మీద అడుగుదాం. మన నిజంగా ఏంటంటే ఆయనకున్నటువంటి దీని మీద ఉన్నటువంటి ఆయనకు అవగాహన ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది జగమెరిగిన సచ్చు. అది దాదాపుగా ఒక 60-70 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. కాకపోతే అంతకుముందు ఏమనుకున్నారంటే ఎప్పటికైనా హరీష్ రావు విభేదించి బయటకు వస్తాడు, బీజేపీలోకి వెళ్తాడనేది జరిగినటువంటి ప్రచారం. కానీ ఇక్కడ అనూహ్యంగా కవిత విభేదించి బయటకు రావడం అనే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. తనకు తండ్రికి ఏదైతే మన జరిగినటువంటి సభకు సంబంధించి మీరు కొన్ని లోపాలు చేశారు, కొన్ని మంచి చేశారు అంటూ కూడా, కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక లెటర్ రూపంలో రాయడం, తర్వాత దాని మీద వివరణ ఇచ్చుకోవడం. లెటర్ నేనే రాశాను, బట్ ఎవరి వల్ల లీకేజ్ అయిందో నాకు తెలీదు. నా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి అన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న రఘునందన్ రావు గారి స్టేట్మెంట్ చూసుకుంటే ఏ విధంగా ఉందంటే, ఆమె తప్పకుండా పార్టీ పెట్టబోతోంది, అది కూడా జూన్ 2వ తారీఖున చెప్పేసి స్పెసిఫిక్గా డేట్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ మరి రాజకీయ పరిణామాలను చూస్తుంటే అంత గందరగోళంగా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది సార్? సార్, ప్రాంతీయ పార్టీల్లో ఒక కాంగ్రెస్ పార్టీలనే అంతర్గతగా ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, అంటే ఫ్రీడమ్ ఉంటుంది. బట్ మనము తమిళనాడులో కూడా చూసాము, అలిగిరి వర్సెస్ స్టాలిన్. కరెక్ట్. అక్కడ దేవగౌడ కొడుకు కుమారస్వామి బ్రదర్ వాళ్ళు కూడా మంత్రి చూసాం. అట్లే హర్యానాలో చౌతాల బ్రదర్, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు, డిఫరెంట్. తో అట్లేమి లేదు ప్రాంతీయ పార్టీలో ఇటువంటి విభేదాలు ఉండేవి. అట్లే లల్లు సన్స్ ఇద్దరు, డిఫరెన్స్ ఒపీనియన్ కుటుంబంలో. అట్లే ములాయం సింగ్ సన్ అండ్ తమ్ముడు ఇంపార్టెంట్, వాళ్ళ బ్రదర్ మంత్రులు. సో ప్రాంతీయ పార్టీల్లో కూడా ఉంటుంది. సో ఆధిపత్య పోరు అనేది ఏదైతుందో టీఆర్ఎస్ లో ఉంది, దాంట్లో ఏమో అనుమానం లేదు. బట్ ఇప్పుడు ఏదైతుందో కవిత గారు ఏదైతుందో బయటకు వచ్చారు. ఆమెకు 2009లో ఆమె టికెట్ ఆశించింది, ఆమె అనౌన్స్ చేసింది. మిర్యాలగూడ హుజూర్ నగర్ ఉంది, అది ప్రకటన కూడా ఒక దాంట్లో చెప్పారు ఆస్పిరెంట్ గా ఉండే అనేది. ఇప్పుడే మీకు చేస్తాను. 11 years బ్యాక్ తీన్మార్ మల్లన్న V6 లో తీన్మార్ వార్తలు అనే దాని మీద చేసింది. దాని మీద కామెంట్ ఆఫ్ కేటీఆర్ ఏం చేసింది, తర్వాత ఆమె టికెట్ ఏం అడిగింది, ఏం కావాలనుకున్నది అనేది జస్ట్ అంటే లోక్సభ 14 కంటే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది, లోక్సభ కంటే ముందు. సో ఈ రోజు ఏదైతుందో కవితకు లోక్సభ ఇచ్చారు, తర్వాత లోక్సభ ఓడిపోయిన తర్వాత ఇది ఇచ్చాది జాగృతి అని పెట్టేదైతుందో ఆమె ఇండిపెండెంట్గా ఫస్ట్ ఒక బతుకమ్మ దాని మీదనే చేసింది. దాని తర్వాత అన్ని ఇష్యూస్ టేకప్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత దాన్ని మొన్న జైలు నుంచి వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ భారతీయ ఏదైంది జాగృతి అది పెట్టే ఏదైతుందో దేశం అంతా తిరుగుతా అని చెప్పింది. నేను నా సంగతి ఏందో చూపుతా బీజేపీకి చెప్పింది. ఇంట్లో ఉన్నది ఇప్పుడు అంతర్గత పోరు. ఆమె ఓవర్ అంబిషియస్, అంటే 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకోండి, నేను ఊరికి ప్రతిసారి మాట్లాడడం బాగుండదని ఇప్పుడు కమప్ అయింది కనుక చెప్తున్నాను. ఆమె ఒకటి ఆర్థికంగా కూడా ఏదైతుందో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది. సంతోష్ మనందరికంటే ఎక్కువ, అంటే వాళ్ళ అన్న కంటే హరీష్ రావు గారి కంటే తండ్రి కంటే ఆమె కంటే ఎక్కువ సంపాదించిండు.
ఈరోజు సంతోష్ ఏదైతుందో కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్తో ఆ లిక్విడ్ అషోర్ ఉన్నాయి కదా, కామ్ అయిపోయి ఏదైతుందో సరెండర్ అయిపోయి కొన్ని ఆస్తులు ఏదైతుందో ఈరోజు ఇప్పుడున్న ఆయన ట్రిప్లో స్విట్జర్లాండ్ కూడా ఉందనేది. వాళ్ళ ఎక్కడికైనా పంపొచ్చు అన్న ప్రశ్న, ప్రపంచంలో ఎక్కడికైనా పంపొచ్చు, 100,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. స్విట్జర్లాండ్ ఎటువంటి అకౌంట్ ఉంటుందో మీకు తెలుసు, కొన్ని కంట్రీస్ లో ఉంది. ఏదైతే దే విల్ నాట్ కమ్ రహస్యం చెప్పరు, వాళ్ళకి ఏదైతుందో భద్రత ఉంటుంది. తో దానికోసం కూడా ఏదైతుందో ఈ రేపు అంతర్గత పోరుందా, రేపు ఆయనకు ఉండే డబ్బులా, ప్రాపర్టీస్ తీసేసి ఈ రేపు వాళ్ళ బాబాయి డబ్బులు పెట్టుమంటాడా, రేపు పోరాటం ఉంటుంది కదా, 3.5 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 years. తో కవిత గారికి ఏదైతుందో మొన్న జైలుకు పోయినప్పుడు ఏదైతుందో తండ్రి పోలేదనేది బాధ, కొంచెం అసంతృప్తి ఉంది. తండ్రి పోకుండా తల్లిని కూడా ఆపాడు నాకు తెలిసిన సమాచారం. అన్నాను బావగారు ఇద్దరు పోయారు. తర్వాత తండ్రి దగ్గరికి పోయేది కూడా మేము పర్మిషన్ అడగాల సంతోష్కి ఆమెకు డిఫరెన్స్ ఒపీనియన్ అది. హరీష్ గారికి ఆమెకు పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఎక్కడ క్లాష్ ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఎక్కడ ఆమె కట్టాలి. కేటీఆర్ గారితో ఉంది. కేటీఆర్ గారు కూడా పుష్కలంగా సంపన్న, నాకంటే 10 తల్లినాడు. నాకు కూడా ఏదైతే ఉంది ఇప్పుడు షర్మిల్ గారు ఎట్లయితే వాళ్ళ అన్న రాసి ఇచ్చాడో 40% ఆస్తి వాటాలు కూడా కోర్టుకు పోయింది. దీంట్లో సహజమే కదా, రాజకీయ వారుంది, ఇది ఉంది. ఈమెకు కూడా ఏదైతుందో నాకుండే సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్, కౌన్సిల్లో ఆమెకు ఏదైతుందో ఇప్పుడు హోదా, కౌన్సిల్ హోదా, క్యాబినెట్ ర్యాంక్. మత్స్యచారి ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఎక్స్ స్పీకర్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అక్కడ గండ్రకి ఇచ్చినందుకు ఏదైతుందో ఆయన సీటును గండ్ర మీద ఓడిపోయాడు 14. తర్వాత సీట్ ఇవ్వలేదు, మన గండ్రకి ఇచ్చాడు ఏది 23లో. తో ఆయన ఇప్పుడు నేను కౌన్సిల్ చేసి కౌన్సిల్లో లీడర్ ఉన్నాడు. కౌన్సిల్లో లీడర్ ఇవ్వాలని పార్టీలో పొజిషన్. ఈరోజు 3.5 సంవత్సరాలకు అధికారం వస్తే నీకు బీఆర్ఎస్ ఉంది, నువ్వు ఇండిపెండెంట్గా. ఈరోజు తండ్రి యొక్క పరిపాలనే విమర్శించింది. మే 1 నాడు చూసినాం. ఆర్థిక సమానతలు ఏదైతుందో తలసరి ఆదాయము హైదరాబాద్లో ఏముంది, వికారాబాద్ ఏముంది అని చెప్పింది. భౌగోళికంగా తెలంగాణ వచ్చింది, కానీ అనుకున్న సామాజిక న్యాయం జరగలేదు అన్నది. సామాజిక తెలంగాణ రాలేదు అంటే తండ్రి క్యాబినెట్ లో లేదు కదా, 4 వెల్మలు 6 రెడ్లు కదా. సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? దళితుల గురించి మాట్లాడింది, కార్మిక సమస్య మాట్లాడింది. ఈ కార్మికునికి ఏమొస్తుంది? 1 ఎకరం ఉన్నోనికి 10,000, 10 ఎకరాల వాళ్ళకి ₹1,00,000 వ్యత్యాసం ఉంది. సింగరేణి కార్మికుడు ఎంతో కష్టపడుతుండు. ఆ రోజు మే 1 నాడు ఏదైతే మాట్లాడింది. జూన్ 2 కూడా ఏదైతుందో ఆమె యాక్చువల్గా ఏదో ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. తర్వాత పూలే విగ్రహం గురించి మాట్లాడింది. పూలే విగ్రహం వాళ్ళ అధికారం ఉన్నారు కదా 10 ఏళ్ళు. అంతకంటే ముందు ఉద్యమం ఉంది కదా, 2006 నుంచి 2014 జాగృతి ఉంది కదా. జాగృతి తరఫు ఎప్పుడైనా పూలే విగ్రహం గురించి మాట్లాడిందా? బీసీల ప్రాతినిధ్యం మాట్లాడిందా? మహిళలకు 2014 నుంచి ఏదైతుందో 2018 వరకు క్యాబినెట్ లో ఒక్కరికి మహిళలకు లేదు, మాట్లాడిందా? మాట్లాడలే కదా. ఈ రోజు ఈ ఇష్యూస్ తీసుకొని ఇప్పుడు ఒక బర్నింగ్ అవుతుంది, ఇది కులగనైన తర్వాత ఈ ఇష్యూస్ తీసుకొని పాపులర్ కావాలా. ఆమె అగ్రవర్గం, ఆమె అధ్యక్షతన వాళ్ళను పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళని నేను వాళ్ళ కోసం పోరాటం చేస్తా అంటే ఎస్ నేను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, పార్లమెంట్ మెంబర్గా చేసిన, కౌన్సిల్ ఉన్నా, ఇది నాకు రాజకీయం. ఈ అప్లిఫ్ట్ కోసం ఈ రోజు సామాజికంగా ఏదైతుందో సామాజిక న్యాయం జరగలేదు, జనాభా ప్రాతిపదిక మీద ఏదైతుందో ప్రాతినిధ్యం లేదు. దీనికోసము జాగృతి ఆర్గనైజేషన్ తరఫున నేను దీనికోసం పోరాటం చేస్తా, మీరంతా రండి, నాకేం నాయకత్వం లేదు, నేను మీకు గైడ్ చేస్తా, ఒక ఏదైతుందో సలహాదారు లెక్క. లైక్ బాల్తాచిరే, లైక్ పెరియార్, లైక్ జయప్రకాష్ నారాయణ్. గాంధీ స్వాతంత్రం ఏమన్నా కావాలనుకున్నాడా? అట్లా ఏదైతుందో నేను దీనికి సహాయ సహకారం అందిస్తా. ఐ ఎంజాయ్ లాట్. నా 2 కొడుకులు ప్రయోజకులు అయినరు, నేను నా మనుమలు ముని మనుమలు సంపాదించుకునేంత నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి. తిండికి లేని పరిస్థితి, రోజు రేషన్ రోజు కొనుక్కునే పరిస్థితిలో మా నాయన ఎమ్మెల్యే అయినా కూడా మా పరిస్థితి అది. గుంట ఆస్తి లేకుండా ఊరిదంతా అమ్మేసినాం. ఇల్లు లేని పరిస్థితి ఒక్కటే. ఇప్పుడు ఇక్కడ ఇల్లేది మన ఇప్పుడు బసవ తారకం దగ్గర ఉన్న ఇల్లే ఆస్తి. తో మిడిల్ క్లాస్ భర్తను చేసుకుంది. తో నేను కంఫర్ట్ అయినా నేను ఈ సామాజిక న్యాయం కోసం, ఈ అసమానతల కోసము, తలసరి ఆదాయం పెరగడం కోసము, కార్మికులకు న్యాయం జరగడం కోసము, మహిళలకు ఏదైతుందో హక్కుల కోసం ఏదైతుందో
ఈ జాగృతి, భారతదేశ జాగృతి అనేది ఆ దేశం తిరుగుతాను దానికోసం చేస్తుంది. ఈరోజు ఒక బ్లాక్ మెయిల్ అనేది కనిపిస్తుంది. నా పొజిషన్ ఏంటి అనేది దానికి ఖండనిస్తలేదు. ఏదో పత్రికలు వస్తే నేను బక్వాస్ క్లారిఫై చేసుకుని ఆమె మీద వేరే స్పెక్యులేషన్ స్టోరీ వస్తే లేదు, నాకు ఆస్తి పాస్తుల పోరాటం కాదు, పదవి పోరాటం కాదు, ఆత్మాభిమానము క్లియర్గా నాకేదైతుందో జైల్లో ఉంటే పార్టీ నన్ను పట్టించుకోలేదు, వచ్చిన తర్వాత కూడా ఏదైతుందో అని అడిగారు. సార్ ఏమన్నా స్పందన ఉంది సార్? ఆమెను అరెస్ట్ చేస్తే ఒక్క దగ్గర ప్రొటెక్షన్ సార్, ఒక్క రస్తా రోకో అయింది సార్, దానికి ఆమెకు అసంతృప్తి ఉంది. నేను కంట్రిబ్యూట్ చేసిన కొంత పార్టీకి, బట్ నాకు దానికి పే చేయాలి. ఎంపీ ఉంది, బట్ అంత పెద్ద ఎపిసోడ్ అయినందుకు చేయలేదు. కానీ ఎవరికి చెప్పకుండా పార్టీలో ఉండే ఆమెకైనా వెల్ విషర్స్ కావచ్చు, ఇప్పుడు మీడియేషన్ చేసిన గండ్ర మోహన్ రావు అడ్వకేట్ కావచ్చు, లేదా దామోదరరావు రాజ్యసభ కావచ్చు, ఎవరిని కన్సల్ట్ చేయకుండా లిక్కర్లో రామచంద్ర పిల్లె పెట్టి లిక్కర్లో ఎరికింది. అది అప్రతిష్ట వచ్చి ఒకటేమో బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నాడు, ఉండడం వల్ల ఏదైతుందో నష్టపోయి కాంగ్రెస్ అది ప్రచారం చేయడంలో లాభం జరిగింది. ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో దాంతో ఏదైతుందో జీరో అయింది. లోక్సభ సీట్లు 9 నుంచి 8లో డిపాజిట్ పోయింది. తన అన్న కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ పార్లమెంట్ వస్తే మైనస్, హరీష్ కాన్స్టిట్యున్సీలో ఒక 70-80,000 రావాలి అసెంబ్లీలో లోక్సభకు, బట్ ఓన్లీ 2,000, 20,000 22,000 గజ్వేల్ వచ్చింది. ఆ సీటు కూడా కోల్పోయింది మేరకు. తో పార్టీకి ఆమె వల్ల నష్టం జరిగింది. కానీ ఆమె అది అనుకుంటలేదు, నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది, పార్టీకి ఇంత సంతోష్ కంటే ఎక్కువ ఉంది, నాకు అన్న బావ అంటే ఈక్వల్ ఉంది, నేను కూడా పోరాటం చేసిన, నేను పాపులారిటీ చేసిన, నేను ఉద్యమాల్లో 2006 నుంచి ఏదైతుందో ఫుల్ టైమ్గా నేను దీంట్లో వచ్చి పనిచేస్తున్నా, నాకు గుర్తింపు లేదు, నాకు ఇప్పుడు కావాలంటది. ఏం ఇవ్వాలా మీకు? ప్రెసిడెంట్ ఇవ్వాలా? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు పెట్టాలా? మహిళ ఇవ్వాలా? లేదంటే ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి. 3.5 సంవత్సరాలకు అధికారం వ్యతిరేకత వస్తుంది అనేది స్పెక్యులేషన్ ఉంది. ఆమె ఓడిచే ఆఫ్ ద రికార్డు. అవును, రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తుంది, నాకు ఇప్పుడే కమిట్ కావాలని. గ్యారెంటీ ఏంది? గ్యారెంటీ ఏంటి అసలు? గ్యారెంటీ ఏంది? వ్యతిరేకత ఉంటుంది అనేది గ్యారెంటీ ఏంది? కాంగ్రెస్ ఓడిపోతుంది, నీవు రావాలని ఏమున్నది? ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ 55 ఏళ్ళు పరిపాలించింది. విభజన అండ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 17 సంవత్సరాలు టీడీపీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అంటే ఆంధ్ర కలిపినప్పుడు, అది రామారావు గారు చంద్రబాబు కలిపి. అలాగే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది. రేపు కూటమి ఎక్కడైతే ఆంధ్రలో ఉందో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వచ్చి కేంద్రంలో అధికారంలో ఉంది, పవర్ఫుల్ ఉంది. పాత జనసంఘము పాత బీజేపీ లెక్క లేదు. ఇప్పుడు ఎట్లయితే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పోటాపోటీగా 100,000 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 10-20 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఈ రోజు మహారాష్ట్రలో చరిత్రలో లేనంత ఖర్చు పెట్టి మళ్ళా అధికారం చేపట్టిండ్రు. రేపు ఇక్కడ కూడా అధికారం రావాలనేది కాంక్షతో ఉన్నారు. కర్ణాటకలో మొన్న 2 ఇయర్ సర్వేస్ వచ్చినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 5 ఏళ్ళకే వస్తాయనుకోండి, జమిలీ వచ్చినా అక్కడ మళ్ళీ బీజేపీ రాష్ట్రంలో అధికారం వచ్చే సమస్య లేదు. బీజేపీ 100% పక్కా అనేది అవుతుందో అన్ని రంగాల్లో ఎన్నికల హామీలు అమలు చేయాలి పరిస్థితి. కాంగ్రెస్ లో ఇన్ ఫైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడనైతే ఉన్నది. ఈ రాష్ట్రం కైవసం చేసుకోవాలి. ఇది ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ కొన్ని రాజకీయ పార్టీలకు అక్కడ లల్లు గారికి కానీ, తర్వాత అక్కడ మన మమతాకు కానీ, అఖిలేష్ కానీ, పక్కగా స్టాలిన్ కానీ, పక్క రాష్ట్రంలో కుమారస్వామి కానీ ఫైనాన్స్ చేస్తా అని చెప్పి జాతీయ పార్టీ పెట్టి ఆఫీస్ పెట్టి ఇవన్నీ ఓపెన్ పెట్టి నేను డబ్బులు ఇస్తానే అలా నాయకులందరూ ఇక్కడికి వచ్చి కలిసిండు కదా. ఈయనే ఢిల్లీలో కలిసిండు కదా. 100 కోట్లు ఏదైతుందో ఖర్చు పెట్టి మొత్తం పబ్లిసిటీ చేసింది ఆ దేశ నేత కేసీఆర్ అని. సో ఈ విధంగా ఏదైతుందో ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది ఫైనాన్షియలీ. ఇది కొట్టేది ఉంటే కాంగ్రెస్కి ఏదైతుందో ఫినిష్ అవుతుంది. కొంత అంతర్గతంగా వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకొని రేపు వాళ్ళు సామాజిక న్యాయం, నీ పార్టీలో అయితే సామాజిక న్యాయం కాదు కదా, అయితే నువ్వు ముఖ్యమంత్రి, అయితే నీ భావన, అయితే కేటీఆర్, అయితే కేసీఆర్, అంతే కదా. కాంగ్రెస్ లో అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. కాంగ్రెస్ అంటేనే రెడ్డి అనేది ఉంది కదా. గతంలో 78 నుంచి 89 నలుగురు ముఖ్యమంత్రి మారిన రెడ్డి, చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 వరకు ఏదైతుందో ముఖ్యమంత్రులైనా చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. మళ్ళీ 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు స్టాప్ గ్యాపే కదా, స్టాప్ గ్యాప్ కదా. సో ఇటువంటి పరిస్థితులు ఏదైతుందో వాళ్ళు సామాజిక న్యాయం అని స్లోగన్ తీసుకుంటారు. 120లో 90 వాళ్ళు 30 పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి ఇస్తారు. ఇచ్చేదైతుందో మేము ఈ 55-17
72 10 82 సంవత్సరాలు ఇక్కడ న్యాయం జరగలేదు. మేము సామాజిక న్యాయం చేస్తాము, మాది కుటుంబ పాలన కాదు, డిక్టేటర్ పాలన కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమి స్కాండల్ లేకుండా మేము ఏదైతుందో ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఈ టర్మ్ అయిపోయే వరకు 14 ఏళ్ళ చిల్లర అవుతుంది. ఏది అసెంబ్లీ ముందు వచ్చింది అనుకుందాం, జమిలీ లేకపోతే. మేమంటే ప్రజలు యూత్ ఆకర్షితమయ్యే అవకాశం ఉంది కదా. నీ గ్యారంటీ ఏంది? నీ పరిపాలన చూసింది కదా, నీ కుటుంబ పరిపాలన, మీ దోపిడీ చూసింది కదా. సో ఆమెకి ఏదైతుందో 1 కౌన్సిల్ అనేది నాకుండే ఇన్ఫర్మేషన్, ఇట్ మే బి రాంగ్. ఓకే, ఆమె ఇమీడియట్ గా కౌన్సిల్ అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రోటోకాల్. సార్ ఈరోజు అక్కడ బీసీ నాయకులు మొన్న శ్రవణ అయింది అనుకోండి, మత్స్యనాచార్యుడు మస్తు మంది ఉన్నారు దాంట్లో, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఎమ్మెల్సీలు 20 మంది పైన ఉన్నారు కదా. ఏ ఒక్కరికైనా అవకాశం ఇస్తుందండి? అప్లిఫ్ట్ చేస్తుందా? మొత్తం సబ్జెక్ట్ ఆమె మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంటే ఆమెను ఎవరు కాదంటారు, ప్రిపేర్ అయిపోతుంది. కౌన్సిల్ అంతా ఆమె తినేస్తుంది కదన్నా, బీఆర్ఎస్ తరఫున. అసెంబ్లీలో నీ అన్నవును నీ బావ కదా, నీ తండ్రి పోకున్నా, ఎవరిని మీరు అప్లిఫ్ట్ చేస్తారు కదా, ఎవరిని మాట్లాడిస్తున్నారు కనుక ఇవ్వాలి కదా. మీరు సబ్జెక్ట్ మీరే ఇవ్వండి, డెఫినెట్లీ ఇది ప్రిపేర్ కమ్మనండి, వాళ్ళకు నోట్స్ ఇవ్వండి. అటువంటిది ఏం చేయడం లేదు కదా మీ కుటుంబము. మళ్ళీ పైగా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పడం ఎట్లా? సో ఇది ఆమె ఒకటి ఆస్తిలో నాకు కూడా వాటా 50% 50 ఉన్న దాంట్లో తండ్రి నడుస్తుంది, మేము చూసుకుంటాం తండ్రి అనే పద్ధతిలో. 3 షేర్లు కాదు, తండ్రి ఉన్న తల్లి దగ్గర ఉన్నదంతా 50% అంతే కౌన్సిల్. అండ్ దెన్ రాబోయే రోజుల్లో అనేది ఇది వచ్చినాక తర్వాత అది. బట్ నాకు పార్టీలో ఇవ్వాలా, టిఆర్ఎస్ భవన్ లో నాకు ఇవ్వాలా. ఆమె సపరేట్ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, బీఆర్ఎస్ లో పెట్టింది కదా. సో ఇది ఆమె తెగదానికి అయింది. నేను అనుకోను కదా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకుండే అవగాహన ప్యాచప్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. పార్టీ June 2 పెడతదా పెట్టదా వేరే సంగతి, కానీ ప్రజలకు వెళ్ళాలని ఆమెకు అభిప్రాయం ఉన్నట్టుగా నాకుండే సమాచారం. అదే చూస్తుంటాం కదలికలు. ఈ ఒక ఇష్యూ చేసి అవును, ఈ లెటర్ లో పెద్ద వింతేం లేదు. కానీ సార్ ఇక్కడ లెటర్ కంటే ముందు ఆమె పూలే ఇష్యూలో కానీ May 1 నాడు కానీ ఆమె అభిప్రాయాలు ఏదైతుందో లెటర్ రాసిందే చెప్పింది కదా. అదే సేమ్ థింగ్ కదా, కానీ ఇక్కడ కొత్తదనం ఏం లేదు కదా. అవును, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈవిడ తెలంగాణ జాగృతి పేరుతో కొంత 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 అయితే ఆమె అంటే కొంతమందిని అయితే సమీకరించుకోగలిగింది, కొంత క్యాడర్ అయితే కూడగట్టుకోగలిగింది. కానీ అది 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 బాగా నాకు ఉపయోగపడుతుందనే ఒక అపోహలో ఉందేమో నేను అనుకుంటున్నాను. లేదు, ఒకటన్నా ఈ రోజు గతంలో పార్టీలు పెట్టిన లక్ష్మీభారత్ గారు పెట్టిన, హరకృష్ణ గారు పెట్టిన, చిరంజీవి, తర్వాత శ్రీనివాసులు రెడ్డి 88 లో ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయ్యి రాష్ట్రం అంతా తిరిగిన 20,000 30,000 40,000 జనం వచ్చిండ్రు. ఒక 250 300 సభలు. ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు బతుకున్నాడు, ఆయన కుమారుడు బతుకున్నాడు, ఆయన మేనలుడు ఆయన ఎంబడి ఉంటుండప్పుడు. ఇలా గంగాధర్ గారు అని ఎమ్మెల్సీ బతుకున్నాడు. చివరకు 2 సీట్లకే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు పోయాడు, రాష్ట్రం అంతా తిరిగి. ఎక్కడ పడితే అక్కడ డయాస్లైజ్ మీటింగ్ పెట్టిండు. సీనన్న సేన, మనం తెలుగుదేశం లెక్క క్లిక్ అవుతామని ఒక దగ్గర చూసి ఒక దగ్గర జనం వచ్చారు. అట్లే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా జన్మ వచ్చింది, మీరు చూసిండు క్యాంపెయిన్ చేస్తే రిజల్ట్ రాలే. అట్లే మీకు కమలా హాసన్ గారు పార్టీ పెట్టింది చూసిండు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన స్వయంగా ఓడిపోయి 1 సీట్ గెలిచిండు. అట్లే దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండు, అట్లే నరేందర్ గారు పెట్టిండు, అట్లే విజయశాంతి గారు పెట్టిండు, అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టిండు, నారాయణ దత్ తివారీ గారు పెట్టిండు, శివాజీ గణేశన్ పెట్టిండు, రాజ్ కుమార్ గారు పెట్టాలని ప్రయత్నం చేసి బ్యాక్ అయ్యాడు, రజనీకాంత్ గారు అనౌన్స్ చేసి బ్యాక్ అయ్యాడు, దాసన్ రావు బ్యాక్ అయ్యాడు. అంటే రాజకీయంగా సినీ గ్లామరు బ్యాక్గ్రౌండ్ ఉండి పాపులారిటీ ఉండి ఇంతమంది పెట్టి కూడా ఎక్కడ సక్సెస్ అయ్యలేదు. ఓన్లీ డిఎంకే తరఫున ఎంజీఆర్ అన్నా డిఎంకే అని పెట్టి 3 సార్లు వరుసగా చీఫ్ మినిస్టర్ అప్పుడు చనిపోయాడు. ఎన్టీఆర్ గారు అంతే. చిరంజీవి గారు మా అంటే 18 సీట్లు సంపాదించారు. తెలంగాణలో 2 సీట్లు. తను ఓడిపోయింది కదా సార్, తను ఓడిపోయింది కదా సార్. కుటుంబం అంతా తిరిగింది, 10 మంది యాక్టర్లు మొత్తం 100 కోట్లు ఖర్చు పెట్టింది కదా స్పెషల్ ఫ్లైట్. సో పార్టీ అనేది అంత కాదు. ఈమె మీద ఏదైతుందో లిక్కర్ అయిన తర్వాత ఏదైతుందో ఇమేజ్ కంప్లీట్ అవుట్. కానీ ఆమెకు ఉండే డబ్బులు, ఇప్పుడు ఉండే కొంతమంది కార్యకర్తలు, సార్ ఏ మీటింగ్ అయినా సార్ అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరైనా కానీ డబ్బులు పెట్టాలి, వెహికల్ ఎక్కియాలి, బిర్యానీ పొట్లం మందు పొట్లం. కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి, ఒక టెంపో చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కొంత ఫైర్ కావాలి. ఈమె ఒక కేసీఆర్ కూతురుగా
జనాలు ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ రాని మనం జనం ఏదైతుందో పోవడానికి వినడానికి కూడా వస్తారు. బట్ ప్రజల్లో కొంత మీటింగ్ చల్లం చేయగలుగుతుంది, కానీ అల్టిమేట్ రిజల్ట్ రాదు. ఆమె బీజేపీ పార్టీలో పోయే అవకాశమే లేదు. కాంగ్రెస్కి వెళ్తుంది పని. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎవరినైనా జీర్ణించుకునే శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన జయపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ హయాంలే సోనియా గాంధీ గారు 99 తీసుకొచ్చి లోక్సభ ఇచ్చి స్పోక్స్మెన్ చేసి యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మంత్రి. వీరేంద్ర పాటిల్ ఆమె మీద పోటీ చేసిన వీరేంద్ర పాటిల్ గారిని చీఫ్ మినిస్టర్ చేసిండు రాజీవ్ గాంధీ 89లో, చిక్మంగళూరు 78 నవంబర్లో. తో కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ దూషణపురం చేసిన ఇబ్రాహిం హోమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఆ లాంగ్వేజ్ మనం వినలేదు. సలావుద్దీన్ ఓవైసీ గారు ఒక రంజాబీ కేసు అయితే అసద్ అక్బర్ వాళ్ళ ఫాదర్ యాజ్ ఎమ్మెల్యేగా ఉండి 78లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డులకి వెళ్ళి తీసేయాలి. అది ఈ రోజు రికార్డులో ఉంది. ఒక రంజాబీ ఇష్యూ అయితే రంజాబీతో ఈక్వల్ గా పోల్చిండి ఇందిరాగాంధీని. అటువంటిది విత్ ఇన్ 4 monthsలోనే బై ఎలక్షన్ వస్తాయి. 79 జనవరి హాషం రిజైన్ చేసింది, శివశంకర్ గారు, పి శివశంకర్ గారు, అక్కడ వెంకటస్వామి గారు రిజైన్ చేస్తే నంది ఎల్లయ్య వాళ్ళిద్దరు ఇక్కడ మంత్రులు అయ్యారు. 78 మార్చి, జూన్లో రిజైన్ చేస్తే 79 జనవరిలో బై ఎలక్షన్ వచ్చింది. ఇద్దరు కలిసి ఎంఐఎం సపోర్ట్ చేసింది. అతి కష్టం మీద శివశంకర్ గారు 30,000 తోటి ఆయన ఇంటికి పోయింది, దారుసలాం పోయింది, కలిసి హైదరాబాద్ లో మీటింగ్ విత్ ఇన్ 3 months. రోసయ్య గారు కౌన్సిల్లో కాంగ్రెస్ లీడర్ గా ఉండి ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము, శవాల మీద అంటే పెళ్ళైన తర్వాత పుస్తే ఆ పసుపు తాడుగా ఉండే తెగదెంపు చేసుకున్నదని పోల్చిన బాటం శ్రీరామ్మూర్తి గారిని, తర్వాత రోసయ్య గారిని ఇమీడియట్ చెన్నారెడ్డి గారు చేసుకొని చేబ్రోలమయ్య గారికి ఇద్దరికి మంత్రులు ఇవ్వడం జరిగింది. కౌన్సిల్ అర్జెంట్ అయినా నేను ప్రజల్లో పోతాను. తో కాంగ్రెస్ లో ఎవరినైనా జీర్ణించుకుంటారు. ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు చెప్పదలుచు. అంతకుముందు టీడీపీ కూడా వెళ్ళింది కదా, వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ కూడా. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీ వ్యతిరేకం చేసిన, ఎందుకంటే టిఆర్ఎస్ స్ట్రాంగ్, వాళ్ళకుండే ఈరోజు సర్వే రిపోర్ట్స్, పైగా కవితకి ఒక్క నిమిషం, సర్వే రిపోర్ట్స్, వాళ్ళకుండే నెట్వర్క్, తీవ్రమైన వ్యతిరేకత ఈ తెలంగాణలో కర్ణాటకలో ఎట్లుందో ఇక్కడ కూడా ఉంది అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోరాటం చేస్తున్న టిఆర్ఎస్ ను డ్యామేజ్ చేయాలంటే కవిత పార్టీలో చేర్చుకుంటే నష్టం లేదనేది హైకమాండ్ అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కొందరు పత్రిక కథనాలు, అది నిజమా కాదా ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతానికి ఇప్పుడు ఆపుదాం, కొన్ని రోజులు ఆగుదాం అన్న చెప్పినట్టు కొన్ని రోజులు ఇది ఏమో వాళ్ళిద్దరిది వారు బయటపడింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ఉంది, ఆమె నేనేదో ట్విట్టర్లో గిట్లో ఆంధ్రజ్యోతి బక్వాస్ అని చెప్పిందట, ఆమె ఒంటరిగా పార్టీ పెట్టి, పార్టీ అనేది ఆమె జీరో, కానీ టిఆర్ఎస్ కు కొంతవరకు నష్టం చేయగలుగుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. షర్మిలి గారు జీరో, బట్ అల్టిమేట్ గా ఏదైతుందో తెలుగుదేశానికి బెనిఫిట్ అయింది కొంచెం. అదొక కారణము. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక షర్మిలి విజయమ్మను బయటకు పంపించడంతో ఓడిపోలే. ఎన్నో కారణాలు. దాంట్లో కుటుంబము, తర్వాత వాళ్ళ బాబాయ్ హత్యకు వాళ్ళ తమ్ముని ఏదైతుందో లోక్సభను సభ్యుని సమర్థించడం కూడా దానికి 11 కావడానికి, ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణాలైనవి. అలాగే ఏదైతుందో దీనివల్ల టిఆర్ఎస్ కు కొంత నష్టము. ఆమె ఒక వరలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్నతో డిఫరెన్స్ ఒపీనియన్ అది సంతోషం ఉంది. హరీష్ తో ఉందని అనుకోను. హరీష్ తో పెద్దగా తల్లితో తండ్రితో ఉంది. తల్లిదేం తప్పు కాదు, తండ్రి వద్దంటే ఊకున్నదని. ఈ రోజు ఆయన దేవుడు అన్నది, దయ్యాలన్నది. దయ్యాలంటే ఆయన చుట్టూ ఉండేది ఇద్దరు సార్, ఒకరు కేటీఆర్, అది సేమ్ హౌస్ లో ఉంటాడు, సంతోష్ అంటాడు, 24 గంటలు ఉంటాడు. హరీష్ రావు పిలిస్తే పోతున్నాడు. రాజేంద్ర పోయిన తర్వాత రెగ్యులర్ గా ఆయన పోతే కూడా నో అన్నాడు, ఎందుకంటే గజ్వేల్ కూడా చూస్తుండే కనుక. దయ్యాలు అన్నదంటే ఒకటేమో లీక్ చేసింది. నేను ఒక మీడియాకి చెప్పిన ఫస్ట్ డే, ఒక లీడింగ్ ఛానల్ ఏబిఎన్ అనేది 1,80,000తో పోయింది. ఒక దాంట్లో ఏదైతుందో మొన్న 35-36 అయింది ఏబిఎన్ లో. ఖచ్చితంగా స్టేట్ సంతోష్ లీక్ చేసిండు. దయ్యాలు అంటే ఒక్కటి కాదు, దయ్యం అని చెప్పలేదు, సంతోష్ అన్న దానికి కారకుడు ప్లస్ సంతోష్ అనేది ఆమె అభిప్రాయం. ఇద్దరు ఆమెకు శత్రువులే, ఇద్దరి మీద అభిప్రాయ భేదం ఉంది, ఇద్దరి మీద. తో ఆమె ఖచ్చితంగా ఆమె
ఫోల్డ్ అయ్యే అవకాశం లేదు, కామ్గా ఉండే అవకాశం లేదు. ఇంతవరకు పోయింది. పోయి మళ్ళీ తండ్రితో అయ్యి ఈ ఇష్యూస్ లేకుంటే ఆమె మొత్తము పొలిటికల్ క్యారెక్టర్ అనేది కంప్లీట్ ఖతమైపోతుంది. ఖతమైపోతుంది. 3 తర్వాత దయ్యమా భూతమా, పార్టీలో ఏదైనా పొజిషన్ ఇచ్చి ఆమె తిరిగినా కూడా ఆమె గ్లామర్ ఉండేది. ఆమె వార్త కూడా మీ మీడియా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ వాయిస్ ఉండదు. అరే బ్లాక్ మెయిల్ చేసింది, ఓ అది చేసుకున్నది, ఏదో డబ్బులు మాట్లాడుకున్నది అని వస్తుంది, క్యారెక్టర్ పోతుంది. కనుక ఏదైతుందో నేను అనుకుంటున్నా ఆమె ఇదే జాగృతి దాని పేరు మీద ఎట్లయితే సింగర్ వేసిందో ప్రజల్లో పోయి ఈ వాదానికి ఏదైతుందో ఏ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఎక్కడ కృష్ణయ్య గారు ఇంతకుముందు పార్టీలో ఎమ్మెల్యే టీడీపీలో కాకముందు ఓ బీసీ సంఘం అని పెట్టుకున్నాడు. ఎక్కడ ధర్నాలు అయితే అక్కడ పోతుండే, అంతే కదా. ఇప్పుడు ఆమె ఏదైతుందో ఇటువంటి ఇష్యూ చేస్తే వీళ్ళు ఇస్తే పోతుంది. వాళ్ళకు న్యాయం జరగాలని, దళితుల్లో న్యాయం జరిగిందా, బీసీలనా, కులగన గురించా, లేకపోతే ఏతుందో కార్మికుల గురించి ఈ ఇష్యూస్ మీద అయితేందో పబ్లిక్ వాయిస్ ఏదైనా ఆల్ పార్టీ ఈ ఆర్గనైజేషన్స్ ఏతుందో స్వచ్ఛంద సంస్థలు వెళ్తే పోతుంది. పోయి ఏదైతుందో ఒక టైంలో స్టార్ట్ చేయొచ్చు పార్టీ చేసి ఏదో ఒక పార్టీతో ఆమె ఆమెకు డబ్బులు ఉన్నాయి, తిరుగుతుంది. తర్వాత 1-2 సీట్లకు శ్రీనివాసులు రెడ్డి గారు అటువంటి వాడు రాష్ట్రం అంతా తిరిగి 200 పైన సభలు పెట్టి 85 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ కలిసి 2 సీట్లు, ఆయనే రాజగోపాల్ రెడ్డికి 2 సీట్లు, కడప రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఓన్లీ 2 అసెంబ్లీకి, 2 అసెంబ్లీకి. ఆ రోజుల్లో దాదాపు 150-200 సభలు మీరు ఏదైతుందో అవన్నీ తెలుసుకోండి. మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి, చంద్రమోహన్ రెడ్డి గారితో వాళ్ళ సన్తో ఇంటర్వ్యూ తీసుకోండి. బ్రహ్మాండంగా మీటింగ్స్ హైదరాబాద్ లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఇంతవరకు చరిత్రలో ఏదైతే రెడీమేడ్ స్టేజ్ ఉందో అక్కడనే డయాస్, ఈ ముంగట వెనక పార్కింగ్ ఉంటుండే. ఆయన ఏం చేసిందంటే ఆయన రాష్ట్రం అంతా స్పందన చూసి రాజీవ్ గాంధీ కలిసిన తర్వాత ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ చేసిండు, క్రానికల్, ఈనాడు, ఏదో జ్యోతిలో. ఎప్పుడైతే చేసిండో పంచర్ అంటే ఇతను సీట్లకు రాజీవ్ గాంధీతో అమ్ముడు పోతాడని అందరికీ అవగాహన వచ్చింది. ఈ మీటింగ్ రమ్మంటే అన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి ఎందుకు వస్తారు? డయాస్ ఏం చేసిండు, ఇట్లా నిజాం కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ డయాస్ దీని మీద కాక ఇగో ఇట్లా వేసిండు, ఇట్లేసి ఈ సైడ్ ఓపెన్ పెట్టిండు, ఇది పరదా పెట్టిండు. అంటే ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు అందరు కానీ ఇటు వెనుక దిక్కున్న ఆ పార్కింగ్ గ్రౌండ్ కానీ అందరికి కనిపించాలని రౌండ్ గా. సో ఈ గ్రౌండ్ నేను లేదు, ఆ గ్రౌండ్ నేను లేదు, నేను ఆ గ్రౌండ్ లో ఉన్నాను. ఇలా సత్యనారాయణ గారని జానారెడ్డి గారికి గురువు, సోషలిస్ట్ నాయకుడు, పబ్లిక్ సర్వీస్ మెంబర్ ఉండే. రామారావు గారికి అది కమ్మ, తెలుగుదేశం స్థాపనలో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన్. నరసింహారావు గారు అని అక్కడ నిజామాబాద్, శివాజీ గారు అనేది అవుతుందో ఇక్కడ మన ఖమ్మం అంటున్నా, వరంగల్, వీళ్ళంతా కమ్మా లీడర్స్. అట్లే రామోజీరావు గారు బాగా వర్క్ చేసింది. సో ఆ రోజు చెప్పిన ప్రకాశం నేనన్నా ఎవరు ఇంతవరకు పెట్టలే, మేమిద్దరం కూర్చున్నాం గడ్డ మీద, ల్యాబ్ దాని పక్కకు, నైట్ కాలేజ్ ల్యాబ్ పక్కకు ఒక మన గుట్టలెక్కు ఉంటుంది డాష్ పక్కకు, పల్లెలు నేను కూడా కూర్చున్నాం. ఏ ప్రకాశ్రావు గారు నేను చార్మినార్ పోయి వచ్చిన, ఫ్లాప్ స్కూటర్ మీద పోయి వచ్చింది సార్, ఇప్పుడు స్కూటర్ ఆడ ఎమ్మెల్యే కోర్ట్స్లో పెట్టి వచ్చిన, ఇది గ్రౌండ్ ఇండది, ఇంతవరకు ఇది సాహసం చేయలేదు. చూడు ప్రకాష్ అంటాడు, సార్ రాజీవ్ గాంధీ బొమ్మేసిండు, మీరు పెద్ద నాయకుడు కావచ్చు, మీరు స్ట్రాటజిస్ట్ కావచ్చు, మీ వల్లే రామారావు వచ్చిండు అంటాడు. ఓకే, బట్ చూడండి సార్ ఈ ముంగటి గ్రౌండ్ కూడా నిండదని చెప్పారు. అట్టంది ఫ్లాప్, 20,000 మంది రాలేదు, 20,000 రాలేదు, ఇది ఫుల్ కాలేదు, అదంతా ఖాళీ. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు కావాలంటే లైబ్రరీ ఫోటోలు చూద్దాం. సత్యనారాయణ గారు చనిపోయింది అనుకోండి, మేమిద్దరం. సో ఇవన్నీ ఏదైతుందో ఆమెకు కొంత డబ్బులతో మీటింగ్స్ పెడుతుంది, హైలైట్ చేయగలుగుతుంది ఆమె ఇష్యూస్ను. ఈ ఇష్యూ కులగన ఉంది కనుక ఈ కులగన మీద ఇష్యూ తీసుకుంటుంది, కార్మికుల గురించి తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బీసీ తీసుకొని ఏదైతుందో ఆల్రెడీ ట్రయల్ ఏదైతుందో వామప్ అంటారు కదా, మనం ఏదైనా స్పోర్ట్స్కి పోతే వామప్ చేసింది. దీన్ని ఈ ఇష్యూని తీసుకొని కొంతమంది నాకు తెలిసిన సమాచారం ఈ బీసీ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఆర్గనైజేషన్ తోటి చాలా మంది తోటి కూడా మాట్లాడినట్టు. అంటే వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళు ఏదైతుందో ఫైనాన్స్ చేస్తే తీర్మార్మాలతో డెఫినెట్ గా మాట్లాడతారు, 100% మాట్లాడుతుంది. తీర్మార్మాలో ఏదైతుందో ఆమె ఏదైతుందో మీటింగ్ లోకి పిలుస్తాడు, ఆయన కూడా ఏదైతుందో ఫైనాన్షియల్ కావాలి కదా, ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంది, 10 మంది చెప్తుంది, చెప్పి ఫోన్ చేస్తుంది. ఏదైతుందో మీటింగ్లకు ఒకరిని స్పాన్సర్ వెహికల్ చేయమంటారు, ఒకరిని డయాజ్ చేయమంటారు, ఒకరిని ఏదైతుందో కుర్చీలు మైక్ సిస్టమ్ చేయమంటుంది. ఇవన్నీ ఏదైతుందో డివైడ్ చేస్తారు, కొందరికి భోజనాలు మంచినీళ్ళు చేయమంటారు. ఇప్పుడు ఈమె పెళ్లికి యాక్చువల్గా కవిత గారి పెళ్లికి కేటీఆర్ గారు అమెరికా నుంచి రావడానికి డబ్బులు లేకపోతే మన ఎవరో కాంగ్రెస్ నాయకుడు ఆయన ఎవరో హెల్ప్ చేశాడనే వార్తలు చాలా గుప్పమన్నాయి.
అలాంటిది ఇప్పుడు ఎక్కడ డబ్బు పార్టీ పెట్టి స్థాపించిన అది తర్వాత తప్పు. డబ్బు ఎక్కడి సంపాదించారు? సార్ ఏదో నేను పెళ్లికి వీజా ఇప్పించిన మధుయాష్కి మధుయాష్కి. బక్వాస్ ఈజ్ ఎ చీటర్. చీటర్. వందల మందిని మోసం చేసిండు ఆయన, డబ్బు ఇచ్చిండు, నేను సలహా ఇచ్చింది, ఇవన్నీ తప్పు. ఈజ్ ఎ కంఫర్ట్, ఈజ్ ఎంప్లాయ్, మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. దట్ ఈస్ ఎ రాంగ్. అది తప్పు. బట్ అంటే కవిత గారు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఎదిగారు. ఒక్కటన్నా వాళ్ళు సార్, ఆయన ముఖ్యమంత్రి ఉండగా నేను చెప్పిన సినిమా టికెట్లది ఆయన నాకు 50 రూపాయలు అడిగితే ఏదైతుందో 81 అక్టోబర్ టు నవంబర్ దివాళీ దసరా పీరియడ్లో 10 రూపాయలు ఉంది. ఇవాళ ఒక 6-7 లక్షల పోయిన సీడీ ఉంది నేను ఆయన సీఎం కొండి. 100 అడిగితే 10 రూపాయలు సార్. 10 రూపాయలు అప్పుడు అంటే భోజనము నాన్ వెజ్ మటన్ కానీ చికెన్ కానీ ఒకటే అన్నట్టు ఎమ్మెల్యే కోర్సులో 78 నుంచి ఎమ్మెల్యే కోర్సు 83 ఉంటుంది. 675 ₹6.75 78 మార్చి నుంచి అప్ టు ఫిబ్రవరి 83 వరకు నేను ఎమ్మెల్యే కోర్సులో. మళ్ళీ ఎమ్మెల్యే అయినాక అది 10 రూపాయలు అయింది. మటన్ కానీ చికెన్ కానీ ఒకటే రేటు. ఇప్పుడు ఏదైతే 250-300 ఇంత స్టీల్ దాంట్లో ఇస్తారు కదా, డిష్లో ఇస్తారు కదా. సో మీరు చేసి నా రూమ్లో ఉండి ఏదైతుందో పేపర్లు చదువుకొని పోయినవాడు. వెరీ వెరీ బ్యాడ్ అంటే బ్యాడ్ సీన్. ఈరోజు రాయల్ లాడ్జ్లో కానీ, మినర్వల కానీ, తర్వాత మంజిరా కానీ ఆయన బ్యాగులు ఉంటే ఎక్కడుంటే అక్కడ బ్యాగులు ఎక్కడనే కిరాయి చేతులు బ్యాగులు ఇడిచిపెట్టి పోవడం. నాకు ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని చెప్పి ఇట్స్ ఫ్యాక్ట్. దుబాయ్ మందిని పంపి సఫర్ అయ్యి తల దాచుకొని ఒక నాయుడు అమ్మాని ఏదైతుందో బషీర్ మన మోంజాయి మార్కెట్లో ఏదైతుందో ఒక ఓపెనింగ్ అక్కడ సుందరీకరణ మా నాయన ఇక్కడ ఉండే కిరాయని నేను తెల్లారి మీడియాకి చెప్పిన. మీ నాయన అక్కడ లేడు, నాయుడు అమ్మ ఇంట్లో షెల్టర్ తీసుకున్నామని చెప్పిన. ఆమె ఒక 6 నెలలు కంప్లీట్ పోషించిందండి నాయుడమ్మ. ఇది 100 మందికి తెలుసు. నేను కూడా మీడియాకి చెప్పిన. సో ఆర్థికంగా ఇట్స్ వెరీ జీరో, బిగ్ జీరో, వెరీ బ్యాడ్ షేప్. సో ఏది ఉన్నా కంఫర్ట్. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సార్ ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ కంటే ఎక్కువ 1300 కోట్లు బ్యాంకులు ఉన్నాయి కదా సార్. అదే స్పెషల్ ఫ్లైట్ కొన్నారు కదా సార్. 1600 కోట్లు అంటే అవును పార్టీ ఫండ్. అదే 20 నుంచి 30 కోట్లు ఒక అభ్యర్థికి ఇచ్చింది సార్. ఈ దేశ చరిత్రలో ఇక్కడ ఇచ్చిందా సార్? ఇక్కడ ఇంకోటి దేశ చరిత్రలో దేశంలో చక్రం తిప్పడానికి కూడా అన్ని రాష్ట్రాలకు డబ్బులు నేనే పంపుతున్నాడు కదా. పార్టీ ఓపెన్ చేసిండు కదా, ఆఫీస్ చేసిండు. ఎంత లైఫ్ స్టైల్. ఇలా వాళ్ళ ఆస్తుల మార్కెట్ వాల్యూ సార్. దీంట్లో మీకు ఎన్నిసార్లు చూపెట్టాలి. లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈ రోజు మార్కెట్ వాల్యూ. అదే సార్. అదే ఏది కవిత, కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ సంతోష్ లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీ. అంటే 1,00,000 కోట్ల పైన ఉంటే ఆశ్చర్యం లేదు. మార్కెట్ వాల్యూ. అవును. ఫామ్ హౌస్లా, వాళ్ళ నగలా, వాళ్ళ ఇళ్ళ, అదా బిజినెస్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు డెవలప్ చేసినాయి. ఏం సార్ ఇది? ఎవరు ఇంత ఆర్థిక తెలంగాణ ఒక రకంగా దోచుకున్నారని అనుకోవచ్చా? అంతేగా దోపిడీ. ఫ్యాక్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడున్న ఆమెకు ఏదైతుందో సఖ్యత వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి కాంప్రమైజ్ అవకాశం ఉందంట. అవకాశము లేదు. 51% లేదు. 51% కాంప్రమైజ్ లేదు. ఓకే. సో మొత్తం డ్యామేజ్ ఆమె ఉండడం వలన నష్టం జరుగుతుంది కానీ పార్టీకి లాభం జరుగుతుంది. ఆమె నోరు మూసుకొని కూర్చోదు. అవును సార్. ఆమె పెళ్లి వరపూజ హరీష్ రావు తమ్ముతో అయింది, మేనబావతో. వరపూజ అయిన తర్వాత ఒక కండిషన్ పెట్టింది వాళ్ళు. మన ఇల్లు ఏందో మన వ్యాపారం తప్పితే రాజకీయాల్లో కుటుంబం తండ్రి రాజకీయాలు వచ్చింది కదా హరీష్ రావు నాడు. అప్పుడు ఆ కండిషన్ పెడితే బ్రేక్ చేసేసారు. మనం పోయి అమెరికాని పోయి తర్వాత ఏదైతుందో వచ్చింది. అనిల్ ఎవరో వాళ్ళ బంధువు, నాకు మంచి మిత్రుడు, చాలా ఏజ్ అయిపోతుంది, ఎట్లా ఏం సంగతి అనేది అవుతుందో కొంచెం అపవాదు కూడా ఉంది. వరపూజ బ్రేక్ అయ్యాగా చేసుకుంటూ ఏదైనా అది చేస్తాడంటే అనిల్ అనేది అవుతుందో ఒక చిన్న లిక్కర్ స్టోర్లో పనిచేస్తుండే. వెరీ పూర్ మ్యాన్. ఆయన పెళ్లి చేసుకుని నా ఫ్రెండ్ లిక్కర్ స్టోర్లో పనిచేస్తుండే. సాఫ్ట్వేర్ ఏం జాబ్ కాదు. సో రాజకీయంగా ఎదగాలని అప్పటి నుంచి ఉందాం కోరిక సార్. బిగినింగ్ సార్ ఒక్క 1 మినిట్ మీకు ఆమె చెప్పింది స్వయంగా. అయ్యా సారు ఇంట్లో పౌడుతానే ఉన్నావా? ఎవరింటికి పోయినావు? ఏడున్నావు? ఎవరింటికా జరావి చెప్తా. నీ కురుకులాట ఎక్కువ అమ్మ ముందుగానే బయటకు పోయి ఒక వార్తదేమంటే శాత కాదు కానీ నన్నుతో ఇచ్చి ఇట్లా ముసలాన్ని ఆయాస పెడుతుంటది. ఎవరిని తెచ్చిన అనుకుంటున్నావు? ఇగో బతుకమ్మ
అమ్మా నమస్తే తల్లి, బాగున్నావా? బతుకమ్మ అంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయింది. సూపర్ ఉన్నా, నాకేంది మంచిగానే ఉన్నా. ఇక అందరినీ కలుస్తున్నా అంటే మంచిగా ఉన్నట్టే కదా. ఇక మరి ఓట్లలో పోటీ చేస్తున్నావట, మరి నీకు బాగానే తీర్మార్గం అయింది నన్ను కలిస్తానుకు. ఇక మరి నేను పిలవంగానే ఇక వచ్చినా, నువ్వు కూడా కలిసావు తల్లి. మరి నీకు దండాలు మా తీన్మార్ వార్తలకు వెళ్ళి. అయితే ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి నిలబడుతున్నావు. మరి నిజామాబాద్ టికెట్ నాయన ఇచ్చిందా, నాయన నాకు ఇది కావాలని తీసుకున్నావా? ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక ఇంట్లో పట్టు పట్టడానికి ఉండదు కదా. అప్పుడెప్పుడో 4 ఏళ్ల కింద అడిగాను, నాన్న నువ్వు పోటీ చేస్తావా అన్నారు. అంటే అట్లాంటి ఆలోచన లేదు. ఒకవేళ చేస్తే మంచిది అనిపిస్తే నిజామాబాద్ ఇవ్వగలిగితే. అప్పుడే 4 ఏళ్ల కింద. అంటే నేను ఒకటి నమ్ముతా మళ్ళా, ఇప్పటి వరకు అయితే నేను మా ఊరికి ఏం చేయలేదు నిజంగా. మా అత్తగారు కోపడతలేరు, ఏం చేసినావు అమ్మా అంటలేరు, అడుగుతారు కదా, మరి అది అడిగే హక్కు వాళ్ళకు ఉంటది కదా. అయితే ఇప్పుడు ఇంకొక ముచ్చట ఏంటంటే, నువ్వు బయటికి పోతే కేసీఆర్ బిడ్డే అని అంటారా, లేకపోతే సార్ పేరు కూడా చెప్తారా? నన్ను ఈ మధ్య ఏం చేస్తారంటే, ఆమె బతుకమ్మ ఆడుతుంది కదా, ఆమె వస్తుంది అంటారు. బతుకమ్మ పాటలు వస్తాయి అక్క నీకు? ఓ మస్తు వస్తాయి పాటలు. ఎందుకు ఒకటి వాడుతుందా? రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. నుడుగు అన్న పాట ఫ్లో రాదు అంటే, నాకు సింగర్స్ కంటే ఎక్కడన్నా పాడతారు వాళ్ళు, కానీ మనం ఓన్లీ బతుకమ్మ పాటలు పాడేవాళ్ళం అవుతుంది. ఒరిజినల్ పాటలు పాడేవాళ్ళు అంటే ఎక్కడంటే అక్కడ. ఈ మధ్య బంద్ చేసిన, సినిమాలతో కొట్లాటైంది కదా నాకు. అప్పటి నుంచి బంద్ పెట్టాను. ఇదివరకు పవన్ కళ్యాణ్ అనాలి కదా మరి. వాళ్ళు మనల్ని ఒక్కటంటే మనం ఉందనాలా, ఊరుకుంటావా ఏంది మరి? జిద్దు బరాబర్ జిద్దా మరి. సరే గాని ఇప్పుడు మీరు మీ అన్నకు రాఖీ కడతాను పోతావు, ఎన్ని పైసలు ఇస్తారు నీకు? గలీజోడు ఎక్కువ ఇయ్యాడు. ఇది తీన్మార్ మల్లన్న V6 లో ఉన్నప్పుడు తీన్మార్ వార్త. ఆమె నేను 2009 అడిగితే నాకు ఇస్తే నిజామాబాద్ ఇమ్మని అడిగిరాను. టికెట్ అడిగితే ఆమెను కన్విన్స్ చేసి, నేను అనుకుంటున్నా అప్పుడు కన్విన్స్ చేసిన దాంట్లో దిలీప్ గారు ఇంకెవరో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతుందో ఇద్దరు అన్నప్పుడు బాగుండదు. 2009లో తెలుగుదేశం సిరిసిల్లకి ఏదైతుందో కేటీఆర్ను పంపించింది. ఈమె మిర్యాలు కూడా నేను చేసింది. ఎందుకు చేసింది ఏం సంగతో మనకు ఐడియా లేదు. పత్రికలో వచ్చింది, పత్రికలో నేను చూసిన. ఆమె ఎప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోవాలి. సో నేను ఇస్తే నాకు ఇవ్వాలనుకుంటే నిజామాబాద్ ఇవ్వండి, లేకపోతే లేదంటే అది 9లో అడిగిన ఒపీనియన్ అది. 9 ఆమె తండ్రి అడిగిండట, నీకేమన్నా చేస్తావని చెప్పి. ఈమె అడిగిండ, నా తండ్రి అడగలే. అటువంటిది 14లో డిమాండ్ చేసింది, నిజామాబాద్ ఇచ్చింది, గెలిచింది, తర్వాత ఓడిపోయింది. సో ఇదే అందులో డైలాగ్ చేసింది, నా అత్తింటి ఏరియాకి ఏమన్నా చేయాలి కదా అంటే. మరి అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేక సార్, ఎక్కడ ఏం చేసి ఆ జిల్లాలో ఏం సామాజిక న్యాయం చేసినావు? ఏం చేసినావు? నేను అనేది ఏంటంటే, ఆమె ఓవర్ అంబిషియస్. డబ్బుల ఇష్యూలో కానీ, సార్ ఒక కుటుంబంలో 4 పిల్లలుంటే 3 అవినీతి పరులుండి 1 హానెస్ట్ ఉన్న కుర్రోళ్ళు కూడా ఉన్నారు కదా, కుర్రోళ్ళు అమ్మాయిలు ఉన్నారు కదా. సమాజం కోసం నువ్వు ఒక ఆర్గనైజేషన్ పెట్టినావు కదా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నీ అట్టహాసాలు చేసుకోకుండా, నీ బ్లాక్మెయిల్ చేయకుండా, డబ్బులు కలెక్షన్ పైరల్ చేయకుండా, రియల్ ఎస్టేట్లో పర్సంటేజ్లు మాట్లాడకుండా, నువ్వు నిజంగానే సమాజం కోసం ఏదైనా రేజ్ చేసి, వాళ్ళ కోసం సాయం చేసి, డైరెక్ట్గా అటువంటి వాళ్ళకి ఏదో పేద సాధక సాయం చేసి, నీ మీటింగ్లు అప్పుడు వాళ్ళని స్పాన్సర్ చేయమన్నా, స్పాన్సర్స్ ఈ బతుకమ్మకు వీళ్ళు. అవును. తో 1 పాయింట్ ప్రోగ్రామ్ ఆ రోజు జ్ఞాపకం రాలే. జైలుకు పోయినావు, అయిపోయింది. ఇవి వచ్చినాక ఈ రోజు ఏదైతుందో 4 ఏళ్ళు సపరేట్ ఈ ఇష్యూస్ ఎప్పుడైతే ఇది రేజ్ అవుతుందో, నీ ఎజెండాను అది చేయడానికి కోసం ఈ ఇష్యూస్ని పెట్టుకొని ఖచ్చితంగా కనబడుతుంది. ఈ రోజు ఆమె వెంబడి ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కనిపిస్తుందా ఇంటి దగ్గర? కనిపిస్తుందా? దే విల్ నెవర్ కమ్, ఎవరు రారు. సో ఏది ఏమైనా ఆమె, నేను అనుకుంటున్నా కాంగ్రెస్లో రాయబారాలు చేసిందా లేదా అనేది పత్రికల న్యూస్ నేను నమ్మడం లేదు. ఓకే, కానీ న్యూస్ ఆమెకు ఆల్టర్నేటివ్ ఒక పార్టీయే. ఆమె ఒక పబ్లిక్ ఇష్యూస్ని ప్రొజెక్షన్ చేసి, ఆమె 1 2 ఏదో స్థానంకు డిసైడ్ చేసుకొని బార్గెన్ చేస్తా, లేదా నేను పార్టీకి ప్రచారం చేస్తా,
నాకు ఏదైతుందో నామినేటెడ్ పోస్ట్ బిఫోర్ ఏదన్నా ఇమ్మంటది కౌన్సిల్ రాజ్యసభ సో వస్తే. మొత్తానికి అయితే త్వరలోనే ఉందంటారు. కానీ ఏదైతుందో ఇంకా ఇది ఇంకా పరిపక్వం కాలే, ఓకే, పరిపక్వం కాలే. కాయలేదు వాళ్ళకు కూడా ఏదైతుందో ఆప్షన్ ఇవ్వాలి కదా, కొంత టైం ఇవ్వాలి కదా. సెటిల్మెంట్ డీల్ మాంజా కీంచి మాంజా అంటారు. ఏదో ఆస్తులు వేల కోట్లు ఉన్నాయి కదా, అవేదో రాయించుకున్న తర్వాత చూద్దాం. ఏది ఏమైనా రాజకీయంగా బీఆర్ఎస్ తోటి కలిసి ప్రయాణం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, కానీ సార్ ఇక్కడ తండ్రిని కలవడానికి కూడా కూతురికి కొడుక్కి కూడా పర్మిషన్ కావాల్సింది సార్. ఆయన పద్ధతి అట్లా సార్. ఆ, అతని అది ఆమె రూమ్ లో ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా రూమ్ లో ఇట్లా రూమ్ లోకి పోవాలంటే కూడా సంతోష్ సహాయకుడుగా ఉన్నప్పుడు, అంతకంటే ముందు 2001 కంటే ముందు హరీష్ ఉన్నప్పుడు మామ ఫ్రీ ఉన్నాడా రావచ్చునా అని అడిగిపోయే పరిస్థితి. ఈజ్ ఏ డిఫరెంట్ టైప్. చాలా కుటుంబాల్లో ఉన్నాయి. ఈవెన్ వీళ్ళు అమెరికాలో చదివేటప్పుడు ఉద్యమం స్టార్ట్ కాకముందు 2001 తెలంగాణ ముందు డిప్యూటీ స్పీకర్ గానా ట్రాన్స్పోర్ట్ హాలిడేస్ లో వస్తే 15 రోజుల కోసం వెకేషన్కి వచ్చింది. ఏ ఒక్క రోజు లంచ్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ ఏంది మీ చదువులు ఎట్లు ఏం సంగతి అనేది ఒక 15-20 నిమిషాలు వాళ్ళతో కూర్చుని మాట్లాడే ఇన్సిడెంట్స్ లేవు. చివరకు వాళ్ళు కళ్ళకు నీళ్లు తెచ్చుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడి ప్రీపోన్ చేసుకొని పోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కవిత కానీ కేటీఆర్ కానీ. నాకు తెలిసినంత వరకు వాళ్ళ 9 మంది సిస్టర్స్ లో కొందరు పిల్లలు. ఓకే, ఇట్ ఈజ్ నేను ఎత్తంటికి ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. వాళ్ళ అన్న నా దగ్గర ఉన్నారు, అన్న పిల్లలు నా దగ్గర ఉన్నారు. వాళ్ళకు రమ్యారావు అని వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె మాట్లాడుతుంది సార్. ఆమె ఘోరంగా ఏంటంటే సంతోష్ రావునే టార్గెట్ చేస్తాను. అంటే సంతోష్ అనుకుంటే దగ్గర రావస్తుండే. సో నేను ఫామ్ పోతే ఇంటర్వ్యూలే, అది వేరే సంగతి, ఆమె పక్కకు పెడదాం. వాళ్ళ నాయన నా దగ్గర నుండే వాళ్ళంతా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నప్పుడు నేను బూత్ పెట్టించి, ఇప్పుడు వంశీ కానీ కన్నారావు కానీ బూత్లో నేను అడ్జస్ట్ చేశాను. 3000-4000 వాడుకునే వాళ్ళు. టెలిఫోన్ బూత్, టెలిఫోన్ ఎస్టీడీ బూత్ సంతోష్ అని ఎక్స్ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ బ్లాక్ లో అట్లా నేను కేశవరావు గారికి హేమా హేములకు పెట్టించింది అనుకోండి. కేశవరావు బూతులతోటి అయినది ఖర్చులు 4. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇక్కడ పంజగుట్ట ఉంది కదా, ఆయన కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ 2. అండ్ షాన్బాగ్ అనే హోటల్ ఉండే మూల మీద ఇక్కడ పంజగుట్టలో, దాంట్లో మెట్లకాడ కింద షాన్బాగ్ తెలుసు, ఇబ్రాహిం ఖాన్ వాళ్ళ సన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అక్కడ మెట్లకాడ 2 కనెక్షన్స్, రెండింటి కలిపి ఒక 30,000 లీజ్ వస్తుండే. దాన్ని నడిపిన వాళ్ళకు ఒక 35-40,000 వస్తుండే. అరుణ్ అని ఏదైతుందో మా కరీంనగర్ కుల్లోడు ఇక్కడ ఆంధ్రజ్యోతి దగ్గర, అక్కడ 2 రాములు అని జడ్పీటీసీ ఉండే, ఎంపీపీ ఉండే, వాళ్ళ భార్య జడ్పీటీసీ ఉండే, సర్పంచ్ ఉండే. రాములు అని ఏదైతుందో గంట రాములు అని ఓదల 4 సార్లు వరుసగా ఎన్నికైన వాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రదర్స్ నడిపారు అట్లా ఒక 7-8. ఎస్టీడీ బుత్తులు అంటే అప్పుడు పెట్రోల్ పంపులు. సో అలాగే ఏదైతుందో ఆయన పరిస్థితి ఏదైతుందో, ఆమె ఏదైతుందో, ఏది ఏమైనా సఖ్యతగా వాళ్ళు ఒక దగ్గరికి రావడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఇప్పుడే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఏదో బార్గెన్ చేసి మంత్రి గింత్రి అని అంటే నేను నమ్మడం లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ అది నేను తప్పు అనడం లేదు. బట్ ఆమె ఇంకా ప్రజల్లో పోయి ఇమేజ్ పెంచుకుంటది. ఈ ఇష్యూస్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద ఆమెకు ఏదైతుందో జన సమీకరణ చేయడానికి డబ్బులు ఉన్నాయి, నెట్వర్క్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంత ఇమేజ్ని పెంచుకుంటుంది. ఈ జైలుకి వచ్చిన తర్వాత ఇంకా ఓన్లీ ఒక 2-3 మీటింగ్లకి పోయింది కదా, ఈ ఇష్యూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజల్లో వార్తలు వేరు, ప్రజలు రావడం వేరు. వచ్చిన తర్వాత ఆమె బార్గెన్ పవర్ పెంచుకునేది అవుతుందో అప్పుడు. కానీ వాళ్ళు మాత్రము ఇక నేను అనుకోను కదా, అంటే కలిసి ఒక ఒరలో ఉండి ఈమెకు పొలిటికల్ పొజిషన్ ఇచ్చేది, ఈమె డిమాండ్స్ కు తల ఒగ్గే సమస్య లేదు. కేసీఆర్ ఒగ్గినప్పుడు బీఆర్ఎస్ ఇస్ ఫినిష్. ఈమె లబ్ధి మాత్రం ఈమెకేం జరగదు. బీఆర్ఎస్ కు కొంత డ్యామేజ్ మాత్రం జరుగుతుంది. ఈమె ఏదో పార్టీ తోటి పోటీ పెట్టి ఆ పరిస్థితి ఏముండదు. అదే గతంలో అందరు వైండప్ అయ్యిండ్రు, కొందరు సరెండర్ అయ్యిండ్రు ఎలక్షన్స్ కంటే ముందే. ఎలాగైతే 2 సీట్లకే శ్రీనివాసులు రెడ్డి గారు ఎట్లా పోయిందో, దేవేందర్ గౌడ్ పరిస్థితి ఆయన ఓడిపోయింది కదా, మొత్తం మటాష్ కదా. తో అట్లనే లక్ష్మీపార్వతి మటాష్ కదా. సో ఇవన్నీ ఏది జరిగిందో సేమ్ ప్రణబ్ ముఖర్జీ కదా సార్ బెంగాల్లో, తివారీ కాంగ్రెస్, ఎవ్రీబడి ఇస్ మటాష్. సో ఆ విధంగా మర్చిపోయిన ఇందిరారెడ్డి తెలంగాణ పార్టీ పెట్టిండు లక్ష్మీపార్వతి అయిన తర్వాత. ఇందిరారెడ్డి కూడా తెలంగాణ జిల్లాలు తిరిగి తెలంగాణ. నేను కూర్చున్నాను ఇంట్లో, ఇవాళ పాశం యాదగిరి బతుకున్నాడు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో 4 hours మేము 0 అయితే ఏముండదు అని చెప్పిన 0. సార్ నరేంద్ర పెట్టి ఒకటే వాటి గెలిచిండు కదా సార్, టిఎస్ఎస్ అని పెట్టి తర్వాత ఈయనతో మెర్జ్ అయ్యింది కదా.
విజయశాంతి గారు అయితే పోటీ చేయలేదు కదా. తెలంగాణ పార్టీ అప్పుడు తెలంగాణ మున్సిపల్ కూడా కార్పొరేషన్ కైవసం చేసుకుంటే ఈయన కూడా ఒకటే వార్డు వచ్చింది. ఎక్కడ యూనివర్సిటీ దగ్గర రైల్ ట్రాక్ పక్కకు జమ్మమైన ఒకటి ఆయన కోటి టిఎస్ఎస్ రెండే 100 సీట్లు ఉన్నప్పుడు 150 గ్రేటర్ హైదరాబాద్ కాదు. సో మేయర్ ఇలా అఫీషియల్ క్యాండిడేట్ అమ్ముడు పోయింది కదా. డమ్మీ క్యాండిడేట్ 9 నరసింహారెడ్డి 30,000 వచ్చినప్పుడు ఎంటైర్ పబ్లిక్ ఓట్ అయ్యాలి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. తీగల కృష్ణారెడ్డి గారు 3,30,30,000 వచ్చి గెలిచిండు. 3 లక్షల ఎంఐఎం 1,70,000 నాగేందర్. ఏది డైరెక్ట్ పబ్లిక్ ఓటింగ్ ఎట్లయితే జడ్పీ చైర్మన్ కూడా ఆల్ పబ్లిక్ అంతా ఓటేయాలి, కార్పొరేటర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ కాదు. ఏది ఏమైనా కవితతో నథింగ్ డిఫరెన్స్ ఆఫ్ బీఆర్ఎస్కి ఇప్పుడున్నది 3.5 సంవత్సరాలకి ఏందండి, దాన్ని ఖండించాలి కదా. కానీ ఒకసారి ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఖండించిందో, నా పోరాటము నా పవర్ కోసం కాదు, ఇష్యూస్ కోసము. ఈ ఇష్యూస్ ను గతంలో టేకప్ చేయలే, దీంట్లో మనం నష్టపోయినాము, రాబోయే రోజుల్లో ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని నాకు హామీ ఇవ్వాలా. క్లారిటీ లేదా, అది బీఆర్ఎస్ ఏదైతుందో లాభం జరుగుతుంది. మళ్ళీ అధికారం మనకి కాంగ్రెస్ నెగటివ్ ను మనం కైవసం చేసుకోవచ్చు. మనం దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు, మన మంత్రివర్గంలో సామాజిక న్యాయం చేయలేదు, కార్పొరేషన్ చేయలేదు, మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇవి రాబోయే రోజులు ఇవ్వకపోతే మన పార్టీ అభివృద్ధి ఉండదు అనేది అవి సూచనలు చేస్తున్నాం. దానికోసం నా డిమాండ్ అని అంటలేదు కదా. ఈ ఆర్గనైజేషన్ కి ఏదైతుందో ఒక సెల్ పెట్టండి, నేను ఏదైతుందో దానికి మానిటరింగ్ పెట్టండి, నాకు ఆ పొజిషన్ ఇవ్వండి. ఈ కులగణ ప్రకారం ఏదైతే దీనికోసం మనం కూడా టిఆర్ఎస్ పోరాటం చేద్దాము. మనం ఎంజాయ్ చేసినాము, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, మన కుటుంబం బాగుపడ్డాము. బట్ సామాజిక తెలంగాణ జరగాలి, భౌగోళికం కాదని. ఇటువంటి కోసం నా డిమాండ్ కోసమే నా తండ్రితో లెటర్ ఎక్కడ కనిపిస్తుందా? ఆమె నాదేంటి, నా పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి సంపాదించింది వేరేం లేదు సార్. ఒక బ్రేకింగ్ వచ్చింది సార్, ఇది ఒకటి చూద్దాం, ఎందుకంటే ఇది మీరు చెప్పాల్సిన బిగ్ బ్రేకింగ్. కవిత సంచలన ఆరోపణ, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్ చేశారు. ఓకే, ఆరోపణ చేశారు. తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని ప్రశ్నల వర్షం కురిపించారు. లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు ఊరిలో తనపై ప్రతాపం చూపుతున్నారని మీడియాతో చిట్చాట్లు బగ్గుమన్నారు. ఇంటి బిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమవుతుందని నిలదీశారు. తాను జైలుకి వెళ్ళినప్పుడు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వారించారని వివరించారు. సార్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీలో ఎలయన్స్ కాకుండా, ఎలయన్స్ కాదు ఐడెంటిటీ పోతుంది, బార్గెనింగ్ పోతుంది కనుక ఎలయన్స్ 60-60 70-50 రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈయన ఆఫర్ ఇస్తే ఏదైతుందో వాళ్ళకు డబ్బులు ఉన్నాయి పుష్కలంగా, డబ్బులు నేను పెట్టుకుంటా అనగలుగుతాడు, రేజ్ చేయగలుగుతాడు. ఇద్దరం కలిస్తే పవర్ వస్తుంది అనేది వాళ్ళకు ఉంటుంది. ఏ సర్వేలు చూసినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఆ రెండు కలిసినాక హాట్ కేక్. మీరు అనొచ్చు 2014లో తెలుగుదేశం ఉంది కలిస్తే నష్టమైంది, కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది, దాని వ్యతిరేకత ఏదైతుందో ఖచ్చితంగా 2014లో ఆ పరిస్థితి లేదు కదా, కాంగ్రెసే అధికారంలో ఉండే కదా. ఇక్కడ కొట్లాడినప్పుడు కాంగ్రెస్ సీడీతో కాంగ్రెస్ అధికారం ఉండే, 10 ఏళ్ళు ఉండే కదా కాంగ్రెస్ అధికారము. సో అందుకోసం ఏదైతుందో ఆ అవకాశం ఉంది, కానీ మెర్జ్ అనేది కాదు. ఆమెకు ఎందుకు కోపం ఉంది, నేను జైలుకు పోయినా, నాకు వాయిస్ చేయలే, నాకేదో పైరవి చేయలే, తర్వాత నేను జైలుకు పోయిన తర్వాత అన్నీ ఓడిపోయినాము, క్యాండిడేట్లను కూడా కరెక్ట్ సెలెక్ట్ చేయలేదు, ప్రచారం ఏదైతుందో ఓన్లీ ఈవినింగ్ ఒక సభ తప్పితే ఏదైతుందో కేసీఆర్ గారు లేదు, కాన్స్టిట్యున్సీకి ఒకటే కదా సార్ ఈవినింగ్, అది సీట్ మీటింగ్, సీరియస్ ఎలక్షన్ కొట్లాడలే అనే భావన, దాంతో బీజేపీకి బెనిఫిట్ అయింది. తర్వాత బీజేపీ మీద మొన్న రజతోత్సవ సభలు కానీ జనరల్ కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో ఏదో ఇద్దరికి జరుగుతుంది. అది మొన్ననే చెప్పింది కదా, బీజేపీని మనం అటాక్ చేయలేదు. అందుకోసం ఏదైతుందో దేర్ ఈజ్ ఛాన్స్, కానీ మెర్జ్ అనేది ఇంపాసిబుల్. బీఆర్ఎస్ మెర్జ్ చేసే క్వశ్చనే లేదు. ఎలయన్స్ జరిగేది 3.5 సంవత్సరాలకు, ఎలయన్స్ జరిగే ఛాన్సెస్ 99.9 ఉంది. మెర్జ్ మాత్రం చేయడు, ఎందుకంటే దాని ఐడెంటిటీ పోతుంది కాబట్టి చేయడు. బీఆర్ఎస్ పార్టీ చేస్తే బార్గెన్ పోతుంది సార్. నీ చేతులు ప్రెసిడెంట్ చేయడు కదా, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేతులు కదా బీఫామ్లు. నువ్వు అప్పుడు మళ్ళీ నీ సీట్ల బార్గెన్ నువ్వు చేయనప్పుడు ఎలయన్స్ ఉంటే ఎంతైతే బార్గెన్ ఉంటుందో, పార్టీ ఐడెంటిటీ ఉంటేనో ఈ ఐడెంటిటీ పోతుంది. ఇంకోటి నువ్వు నీ ఓన్ మేనిఫెస్టో కూడా నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు కదా.
ఇప్పుడు మొన్న ఏమైంది అక్కడ బీజేపీ దాంట్లో పార్టిసిపేట్ కాదు కదా, వాళ్ళ ఓన్ ఎజెండా ఉంటుంది కదా, అందుకోసం వాళ్ళ ఎజెండా. సో ఆమె ప్రెడిక్షన్ ఏదైతుందో మెర్జ్ అనేది కాదు, ఓకే, మెర్జ్ అనేది కాదు, ఆ ఛాన్స్ ఇస్ దేర్. కవిత ఇస్ 100%, 99.9 ఏదైతుందో రాబోయే రోజుల్లో కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్ని ఎదుర్కొనాలంటే బీజేపీ మనం ఒంటరిగా పోటీ చేస్తే మనకు క్రాస్ కావు, ఒక 40-35 కావు, ప్రభుత్వం ఫామ్ చేయలేము అనుకుంటే దే విల్ అది, లేదా ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేసుకొని కొన్ని సీట్ల మీద అడ్జస్ట్మెంట్ ఎన్నికలైన తర్వాత ఆ కలిసి కూటమి ఉండే అవకాశం ఉంది. రైట్. దీంట్లో ఏమాత్రం అనుమానం. ఓకే సార్.